తిట్టని పోరా తిక్కలోడా అన్నారట వెనకట. అగో గట్లనే మాట్లాడింది ఇవాళ ఎమ్మెల్సీ కవిత. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలని చెప్పుకుంటేనే చెడగొట్టే మాటలు మాట్లాడుతున్నది. హరీష్ రావును సంతోష్ రావును బీఆర్ఎస్ పార్టీల నుంచి చెడగొట్టాలని కంకణం కట్టుకున్నట్టు ఇన్ని రోజులు మాట్లాడింది. కానీ ఆఖరికి తానే సస్పెండ్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. అవునట, అందుకోసమే అప్పుడు పార్టీలకు వచ్చిందట. మరి ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడే కదా తండ్రికి అండగా ఉండాల్సింది. కానీ వచ్చి రాని మాటలు మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ అయితేవి, ఇప్పుడు రాజీనామా చేయబడుతుంది అని అంటారు జనాలు. రాజీనామా చేసిన కవిత మాట్లాడుకుంటా గమ్మత్ ఏముంటుంది అంటే ఒకసారి హంపికి పోతారు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. హంపికి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు. ఒక పార్టీని వెనుపోటు పడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అని వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి చెప్పురా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఇన్నరా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి పోనీకి కారణం హరీష్ రావే అన్నట్టు చెప్పింది. మళ్ళోసారి ఏమన్నదో కూడా నుండ్రి. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? హాగో ఈటల రాజేందర్ ను పార్టీలను పంపించేదానికి కారణము హరీష్ రావేనట. హుజరాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపుకు కారణం హరీష్ రావేనట. అట్లెట్లా జరుగుతుంది కవితక్క? ఉంటే అటన్ను ఉండాలి, లేకుంటే ఇటన్ను ఉండాలి, కానీ రెండు తీర్ల చెప్తున్నావేందక్క అని జాగృతి కార్యకర్తలే అడుగుతున్నారట. అట్లనే పార్టీ బాగుండాలి, రామన్న బాగుండాలి, కేసీఆర్ పార్టీని మంచిగా చూసుకోవాలి అంటున్నావు. మంచిగా ఉన్న పార్టీలా శిక్షలు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లకు ఎక్కువ వచ్చేటట్టున్న పార్టీని ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏమో కవితక్క, నీ తీరే అర్థమైతలేదని అంటారు తెలంగాణ జనాలు కవితక్క మాటలు విన్నాక.